నమస్తే మామూలు అత్తలు అందరు మంచుకున్నారా? నేనైతే మంచుకున్నా అబ్బా. ఈ జర బిజీ బిజీ అయిపోయి మీకోసం వీడియోలు పెట్టాక మొత్తం మంది ఇన్స్టాగ్రామ్లో డిఎం బ్రో తెలుగు వీడియోలు బ్రో అని అంటున్నారు. సరే ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇవాళ నా దగ్గర అయితే ఏం పెద్దగా ముచ్చట్లు కొత్తగా ఏం లేవు మాట్లాడడానికి, కానీ మన రోజు దినచర్యలో ఏం నడుస్తున్నాయో చూపిస్తా. వట్టి అట్లా వ్లాగ్ లెక్క టైంపాస్కి. నేను కొత్తగా విషయాలు అయితే ఏం చెప్పాను, కానీ ఇగో మనం ఒక కొత్త ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేసినాం. ఆ ఇల్లు కాడికి పోతున్నాము, ఆ ఇల్లు చూద్దాము. ఇంకా ఆఫీస్ కాడ పనిలే, కొత్త ఆఫీస్ కదా, బిజీ బిజీ నడుస్తుంది కదా, ఆడ ఆఫీస్లో చూద్దాము. అట్లా బట్టి టైంపాస్కి నాతో రండి ఇక వెళ్ళకి ఆఫీస్కి, సరేనా? ఇంకా మీ ముచ్చట్లు ఏం నడుతున్నాయి ఎప్పుడు నా కమెంట్లో. అవు మరి ఈ మధ్య ఒక ముచ్చట వినబడ్డది, కెనడాలో విజిటర్ వీసా మీద వచ్చి వర్క్ పర్మిట్ చేసుకుంటున్నారు కదా. అట్లా ఇంకా వర్క్ పర్మిట్లు ఇయ్యరట్టుగా, డైరెక్ట్ నువ్వు అక్కడి నుంచి అప్లై చేసుకోవాలా. వీడికి వచ్చి వీడి నుంచి దీన్నే వర్క్ పర్మిట్ చేసుకుంటా అని మస్తు మంది మన వాళ్ళు ట్రై చేస్తుర్రు. అట్లాంటి ఇప్పుడు ఇక చేకూరి బ్యాన్ చేసేసిండు. ఏదున్నా కానీ వర్క్ పర్మిట్ రావాలి అనుకుంటే ఆడు ఉండే వర్క్ పర్మిట్ అప్లై చేయరు. ఎల్ఎంఐలు అప్లై చేసుకుంటారా, స్టడీస్కి అప్లై చేసుకుంటారా, ఏది చేసినా ఆ నుంచే. కానీ విజిటర్ వీసా మీద వీడికి వచ్చి జాబ్ చేస్తా అంటే మాత్రం కుదరదు. ఓకే, అదొక అప్డేట్. ఇంకొక అప్డేట్, కొన్ని కాలేజీలకు కూడా స్పౌస్ వీసాలు, ఆ వీసాలు, ఈ వీసాలు ఇస్తలేరు చక్క. అది కూడా చూసుకోరు, గూగుల్ చేయరు. అన్నిటికీ మన కెనడా ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చదువుకోర్రి. ఎడ్డిగా కన్సల్టెన్స్ వాడు మాటలు వినకుర్రి. ఇక మన వింజర్లు ఇది రివర్ సైడ్ అంటారు, మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడన్నా బోర్ కొడితే అట్లా టైంపాస్కి వాకింగ్కి, సైక్లింగ్కి, ఈ తాత లెక్క సైక్లింగ్ చేస్తాం. దగ్గర ఒక 5 ఉన్నాయి. 10 సరే, నేను ఆ 10 పంపించేస్తలే, మళ్ళీ నన్ను కొడతాడు. నువ్వు 10 పంపి అంతే. సరే, అకౌంట్ నెంబర్ పెట్టి రూపాయి పట్టుకొని వేద్దాం. సరే. ఇగో అప్పుడప్పుడు కొన్ని పైసలు అట్లా సేవ్ అయి ఉంటే ఇండియాలో రూపాయిన్నరకు 2 రూపాయలకు వడ్డీకి అట్లా ఇచ్చిస్తా. ఒక 40 లక్షలు ఇస్తే ఇప్పుడు 50 లక్షలు అయినాయి ఏడాదికి ప్యాసివ్ ఇన్కమ్. సో అట్లా పక్కకు మళ్ళీ మంచిగా తెలిసిన వాళ్ళకి ఎవరికైతే ఆస్తులు ఉన్నాయి ఆ భూమి పట్ట పెట్టుకొని వడ్డీకి ఇస్తా. అట్లా కొందరికి చాలా తక్కువ. ఏమంటారు, కోటి కోసం కోటి విద్యలు ఏమంటారు, మీరు చేస్తారా? కమెంట్లో చెప్పుర్రి. ఇగో ఈడ కొత్త ఇల్లు కట్టాలని ఎప్పటి నుంచో సోకుంటుండే. ఫైనల్గా మన ఫస్ట్ ఇల్లు కెనడాలో కొత్త ఇల్లు కడుతున్నాం. అప్పుడెప్పుడు ఫస్ట్ది కాదు, సెకండ్ది. ఎందుకంటే అప్పుడెప్పుడు ఒకటి వేరేది కట్టించినాం కదా, అది చూసుంటారు. చిన్న ఇల్లు అది దాన్ని ఇల్లు అనవద్దు కానీ చిన్నది. ఇగో ఇదేమో ప్రాపర్ పెద్ద ఇల్లు, ఆల్మోస్ట్ ఒక 2600 గజాలు ఉంటుంది మీద. కింద బేస్మెంట్లో ఇంకొక 1200 గజాలు, అంటే ఒక 3800 గజాలు. ఆడనేమో గరాజ్ వస్తుంది, మీదికి వస్తేనేమో ట్రై చేద్దాం. ఇట్లా మీదికి వదందుకు నువ్వు రాగలుగుతావు లేదో కష్టం బ్రో. ఇప్పుడు నెక్స్ట్ టైం వర్కౌట్ గట్టి చేస్తే నువ్వు కూడా రావచ్చు. ట్రై చేస్తావు, కెమెరా అలగొట్టినావు అనుకో, నేనైతే కొని కొత్తది ట్రై చేసి చూద్దాం. Hey buddy, how is it going? Get. సో ఈ నుంచి ఎంట్రీ మనకు పెద్ద లివింగ్. ఈడ పెద్ద కిచెన్ వస్తుంది, ఆడొక బెడ్రూమ్ వస్తుంది, మాస్టర్ బెడ్రూము విత్ వాష్రూము. మన ఎలక్ట్రికల్ పనులు నడుస్తున్నాయి ఇలా. ఇల్లు మొత్తంలో 7 బెడ్రూమ్లు, 5 వాష్రూమ్లు, 2 కిచెన్లు, పెద్ద ఇల్లు. సో ఫస్ట్ టైం ఇంత పెద్దది కట్టిస్తున్నాం. వెనకాల నుంచి మంచిగా, వెనకాల ఒక డెక్కు. యాక్చువల్గా ఈ డెక్ అయింది, నేను ఇవ్వలేదు, ఇప్పుడు చూసిన. ఇక ఇది మంచిగా మాస్టర్ బెడ్రూమ్ విత్ డెక్. నువ్వేనా బ్రో? ఆగో, మన తెలుగు ఎలక్ట్రీషియన్ బ్రో, ఫస్ట్ టైము. ఇది మనదే. ఇక మన తెలుగు బ్రో, మన క్లయింట్, మన జిమ్ పార్ట్నర్, ఇప్పుడు ఎలక్ట్రీషియన్. ఇక వట్టి ఈ ఫౌండేషన్ కాంక్రీట్ తప్ప మిగతా అంతా చెక్కలే పాడవుతాయి ఇల్లు. ఏమంటావు బ్రో? కాదు, ఇంతవరకు కెనడాలో అసలు తెలుగు వాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ఎవరు లేరు. నేనైతే ఇవ్వలే.
మరి ప్రాసెస్ ఏంది ఎలక్ట్రీషియన్ కావాలంటే ఈడ? అదే అప్రెంటిస్ అంటే పాప వేరే వాళ్ళ దగ్గర పని చేయాలా? అప్రెంటిస్ అవర్స్ అన్ని అక్యుములేట్ అవుతాయి. ఈ అవర్స్ అన్ని అండ్ ఈచ్ ప్రాజెక్ట్కి డిఫరెంట్ రూల్స్ ఉంది. సో 9,000 అవర్స్ పని చేస్తే అప్పుడు ఎలక్ట్రీషియన్ అవుతావు. నేను పీసీ కదా, పీసీలో రిజిస్టర్ అయినా నాకు 6,000 ఉంటుంది. ఓకే, సో 6,000 అంటే ఒక సంవత్సరమా 2 సంవత్సరాలా? 6,000 అంటే ఇయర్కి 2,000, సో 3 years. అమ్మ 3 సంవత్సరాలు. దాని తర్వాత నీకు లైసెన్స్ వస్తుంది, అప్పుడు ఇక నువ్వు కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చా? నైస్ నైస్. నాకు మన లోలు పని చేస్తారు మన దాంట్లో, నాకు కూడా తెలియదు. ఎందుకంటే మనకి ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, ఆ పార్ట్నర్ రినోవేషన్స్ అన్నీ చూసుకుంటాడు అన్నట్టు కన్స్ట్రక్షన్ గురించి. మనం పైసలు తెచ్చుడు, పైసలు లోన్లు తెచ్చుడు, ఇది మన పని. డిజైన్ కరెక్టా కాదా అనేది చెప్పుడు మన పని, మిగతాదంతా పార్ట్నర్ పని. ఎవడు ప్లంబర్ ఎవరు వస్తుండు, ఎలక్ట్రీషియన్ ఎవరు వస్తుండు, ఇవన్నీ ఆయన చూసుకుంటాడు. మా ఎండలకు ఆఫీస్లో కూర్చొని పని చేసుడు పోపు అనిపిస్తుంది, బయట తిరిగింది దానికన్నా. కానీ తప్పదుగా. నాకు తెలిసి మీరు లాస్ట్ వ్లాగ్లో ఆఫీస్ టూర్ చూసి ఉంటారు కదా, అప్పటికిప్పటికి ఏం మారినాయి? పెద్దగా ఏం మారలే, ఆల్మోస్ట్ అన్నీ. పైన యూనిట్ అవుతుందబ్బా, ఆ యూనిట్ని ఇంకా మంచిగా రినోవేట్ చేస్తున్నాం, ఎయిర్బిఎన్బి చేద్దామని. కాకా ఇల్లు కొంటావానే? ఇల్లు కొంటావా? అవు తాత ఈడ ఇల్లు మొత్తం టెంట్ వేసిండు. ఏం కాక ఏం చేస్తున్నావు ఈడ? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే బ్రో? ఇస్ దట్ యువర్ షూ? సమ్మన్ గోడ్ ఎ ప్రిటీ షూ. ఇలా యావా ఆఫీస్ అనుకుంటున్నాడు, ఆడ ఇల్లు అనుకుంటుండు జాబ్ ఆడు. ఇప్పుడు దాన్ని తీసుకుపోయి చెత్తలా పడేయాల. సరే మళ్ళీ పడేసుకుందాం. ఏ మనం బెటర్ ఆఫ్ కూడా ఇన్నే ఉన్నది బ్రో. మన వీడియో కాంటెంట్ మన తెలుగు వాళ్ళకి ఆడియన్స్కి చెప్తున్నా, నాకు బెటర్ ఆఫ్, వాళ్ళకు అత్త. జఫీల్లో ఇదే కుళ్ళు జోకులు అంటారు దీన్నే. వాట్ యూ సే బాలా? తెలుగు వస్తుందా? ఏమొస్తుంది చెప్పు. నువ్వేం చెప్తావు? కాదు, అందరు మంచిగున్నారా అని అడుగు. మంచిగున్నారా ఇట్లుంటుంది మన తమిళలో తెలుగు. లేదు మా తెలంగాణ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడగరు, ఆంధ్ర వాళ్ళు అడుగుతారు. నీది అయితే నువ్వు కూడా తెలంగాణ అయితే. ఎలా ఉన్నారంటే టూ మచ్ రెస్పెక్ట్. వీ డోంట్ గివ్ రెస్పెక్ట్, వీ ఓన్లీ ట్రీట్ పీపుల్ ఫ్రెండ్లీ. ఏ స్మిత సారీ సులే ఎట్లా నాకు ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ వాల్ పేపర్ వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ కలర్స్ మార్చుకోవచ్చా? మార్చుకోవచ్చు. ఇక్కడ వరల్డ్ మ్యాప్ లాగా వాల్ పేపర్ వేద్దామని, న్యూట్రల్ కలర్ తో. ఓకే, సో అందులో ఇండియా ఇంకా కెనడా హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను. డెఫినెట్లీ లైక్ స్టోరీ, లైక్ రియల్ ఎస్టేట్ ఇస్ ఎవ్రీవేర్ అరౌండ్ ది వరల్డ్ అన్నట్టు ఒక స్టోరీ లాగా యూ కెన్ కీప్ దిస్. నేనేమనుకున్నా అంటే ఇక్కడ కౌచ్, 2 చైర్స్ అనుకున్నాను, బట్ యూఆర్ సేయింగ్ 4 కాబట్టి ఇలా 4 వేద్దాం. ఇక్కడ మిర్రర్ పెట్టినా, నైస్ మిర్రర్, గోల్డ్. రోజంతా కష్టపడి లాస్ట్కు ఆఫీస్కి వచ్చి ఎండ్ షూట్ చేస్తే నెక్స్ట్ డే ఫోన్ పోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ఎండ్ని ఇప్పుడు షూట్ చేయాల్సి వస్తుంది. సరే, ఇట్లా జరిగింది మన రోజంతా. మీరు ఎట్లున్నది డైలీ? మీ ఇంకా నెక్స్ట్ బ్లాగ్లలో ఎలాంటి కాంటెంట్ చూడాలనుకుంటారో నాకు కమెంట్లో చెప్పుర్రి. చలో ఉంటాం మరి మామూలు అతను. సైనింగ్ ఆఫ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.